సిమిలర్ క్వశ్చన్ మన వరుణ్ వాళ్ళు కొరియా కనకరాజు సంబంధించి ఒక చిట్చాట్ పెట్టారు. దానిలో అడిగారు ఏమైనా ఉన్నాయని. యాక్చువల్గా నేను కొంచెం రేషనల్గానే థింక్ చేస్తాను, కానీ నాకు ఒక సంఘటన నేను విన్న తర్వాత కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అదేంటంటే మన చెప్పిన వ్యక్తి ఒక డాక్టర్, అందువల్ల అసలు ఎలా రిలేట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లా. మొత్తానికి సంవేర్ ఆ స్టోరీ వింటాం మాత్రం నాకు చాలా గూస్ బంప్స్. ఇది చాలా కాలం క్రితం విన్న ఒక రియల్ లైఫ్ టెస్టిమోనియల్. ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్, అభూత కల్పన కాదు. ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తర్వాత నెక్స్ట్ చెప్తాను. మనందరికి తెలిసిన వ్యక్తే, చాలా మందికి తెలిసిన వ్యక్తి. సో అదేంటంటే ఆయన ఒక డాక్టర్. ఈయన ఒక మన ఆంధ్రాలో తిరుపతి మెడికల్ కాలేజీలో ఒకప్పుడు ఓల్డ్ స్టూడెంట్. ఈ మెడికల్ కాలేజీలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే 4 ఏళ్ళలో ఎంతో చదివి ఒక లాస్ట్ 1 year హౌస్ సర్జెన్సీ చేస్తారు. సో అతను హౌస్ సర్జెన్సీలో ఉన్న డాక్టర్ అనమాట. అంటే అది చేసేస్తే హౌస్ సర్జెన్సీ చేస్తే వాళ్ళకి MBBS పట్టా ఇస్తారు డాక్టర్. సో ఈ అంటే అప్పుడు ప్రతి హౌస్ సర్జన్ చేసేటువంటి స్టూడెంట్ మెయిన్ డాక్టర్తో కనెక్ట్ అయ్యి పనిచేస్తారు. వాళ్ళు ఒక్కొక్క వింగ్లో పనిచేస్తారు. అంటే హార్ట్కి సంబంధించిన వింగు ఒక 10 రోజులు, లేకపోతే లంగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఒక 10 రోజులు, బోన్స్కి సంబంధించిన విషయాలు కానీ, స్కిన్, ఇలాగ రకరకాల దీంట్లో ఈ 1 year పూర్తి చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఇది. ఇంకేదైనా మార్పులు ఉంటే ఉండొచ్చు. యూనివర్సిటీకి సంబంధించిన మెడికల్ కాలేజీ సపరేట్గా ఉంటుంది. ఆ కాలేజీకి పేషెంట్స్, డాక్టర్స్, అన్ని రకాల ట్రీట్మెంట్స్. చదువుకునే కుర్రోడు లాస్ట్ హౌస్ సర్జెన్సీ చేస్తాడు. ఎలా అంటే ప్రతి ఈ చెప్పిన వింగ్స్కి హాస్పిటల్కి దగ్గరగా చోట్ల క్వార్టర్స్ ఉంటాయి, చిన్న చిన్న రూమ్స్ అయి ఉంటాయి. ఆ పేషెంట్స్ని వీళ్ళు మానిటర్ చేసుకుంటారు, నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. కానీ అన్నీ ఒక చోట ఉన్నా కూడా ఒక పర్టికులర్ వింగ్ మాత్రం హాస్పిటల్కి కొంచెం దూరంగా పెడతారు. అంటే సమ్వేర్ ఒక 1 kilometer, 1/2 kilometer, లేకపోతే మేబీ ఒక 500 yards, లేకపోతే ఇంకా చాలా దూరం, 500 meters దూరం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి సంబంధించినటువంటి ఒక వార్డ్. అంటే అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి పేషెంట్లందరికీ ఒక వింగ్ ఉంటుంది. దాన్ని అది ఒక వార్డ్ అంటారు. అక్కడ ఒక నర్సింగ్ క్వార్టర్ ఉంటుంది. కొంతమంది పేషెంట్లు అక్కడ ట్రీట్మెంట్ అవుతుంటారు. వాళ్ళకి యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ డ్రగ్స్, వాటెవర్ ఇస్తుంటారు. కొంతమంది రికవరీ బయటకు వస్తుంటారు, కొంతమంది దురదృష్టంగా. ఇలాగా ఉండేటువంటి దీంట్లో ఈ డాక్టర్ కూడా వెళ్ళాడు. ఇది మెడికల్ కాలేజీకి దూరంగా ఉంటుంది. సో ఆ మెడికల్ కాలేజ్ దూరంగా ఉన్న ఒక వార్డు, ఆ వార్డు కొంచెం ఒక 50 అడుగుల దూరంలో డాక్టర్స్ రూమ్ ఉంది, సపరేట్ రూమ్ ఇది. ఆ రూమ్లో డాక్టర్లు అందరూ ఉన్నారు. సో ఈ డాక్టర్లు అందరూ midnight 11 o'clock, 12 o'clock అయింది. అలా కూర్చొని ఏదో మాట్లాడుకున్నారు. కొంతమంది తూగుతున్నారు, నిద్ర వచ్చి పాపం కుర్రలు కదా. అక్కడేమో నర్స్ ఉంటుంది. ఆ వార్డులో ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వార్డు నర్స్ ఉంటుంది. అక్కడ పేషెంట్లు ఉంటారు. ఎమర్జెన్సీ వస్తే ఏదైనా వస్తే నర్సే అటెండ్ అవుతుంది. ఈ 2 సిచ్యుయేషన్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ డాక్టర్లు ఉంటారు. నర్సుకి ఏదన్నా ఆవిడ బియాండ్ హర్ లిమిట్స్ ఏదైనా ఉంటే, ఇష్యూ ఉంటే గబుక్కుని ఈ డాక్టర్ని పిలుచుకొని అక్కడ కన్సర్న్ పేషెంట్కి ఒక బేసిక్ ట్రీట్మెంట్ ఇప్పేస్తుంది. తట్టుకోకపోతే పెద్ద డాక్టర్లు వస్తారు. ఇది ఒక ప్రొసీజర్. సరే, డాక్టర్లు వెయిట్ చేస్తారు రూమ్లో. ఒక నైట్ ఒక 11:30, 12 అట్లా అయింది. సడన్గా ఈ డాక్టర్ రూమ్లోకి, డాక్టర్లు కూర్చున్న హాల్లో, అక్కడే ఉంటారు హాల్లో, ఒక 20-22 ఏళ్ళ అమ్మాయి బయట, లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా లేడీస్, మన ట్రెడిషనల్ డ్రెస్, అంటే చీర కాదు కానీ బయట అది వేసుకొని అమ్మాయి కొంచెం హడావిడిగా ఉంది. అమ్మాయి గబగబా లోపలికి వచ్చి డాక్టర్ గారు ఎవరమ్మా, అక్కడ హాస్పిటల్ బెడ్ మీద 13వ నెంబర్ పేషెంట్ ఊపిరాడతలేదు, మీరు అర్జెంటుగా రండి. నువ్వెవరమ్మా అన్నారు. ప్లీజ్ సార్ అర్జెంటుగా రండి సార్. ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. ప్లీజ్ సార్ అర్జెంటుగా రండి అని చెప్పి వాళ్ళు పరిగెట్టుకుంటూ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ డిసీజ్ వార్డులోకి వెళ్ళిపోయింది. ఏంటి ఏమైంది, హడావిడిగా వచ్చింది, పద ఏమైందో పాపం. నర్సు కూడా రాకుండా, ఈ నర్సు వస్తే జనరల్గా ఎవరు ఈ అమ్మాయి వచ్చిందంటే ఏదో ఇంట్లో వాళ్ళ పేషెంట్ తాలూకు మనిషి అని చెప్పి ఈ డాక్టర్ ఇంకొక 2 ఫ్రెండ్స్ కలిసి గబగబా ఇన్ఫెక్షన్స్ వార్డులోకి వెళ్ళారు. అక్కడ నర్సింగ్ ఉన్న ప్లేస్లో అమ్మాయి నర్సు నిద్రపోతుంది. ఏంటి ఇక్కడ ఏదో పేషెంట్కి ఒంట్లో బాగాలేదు, 13వ నెంబర్ బెడ్ పేషెంట్కి ఒంట్లో బాగాలేదని వాళ్ళు ఎవరో చెప్పారు. నీకేంటంటే అమ్మాయి నిద్రలేసి నర్సు, ఎవరు రాలేదు సార్, నాకెవరు చెప్పలేదు. అదేంటమ్మా అలా మాట్లాడతావు, ఎవరో పేషెంట్కి ఊపిరాడతలేదంట, సఫర్ అవుతుంది, ఎవరో అమ్మాయి చెప్పింది,
నీకు రాకపోవడం నీకు తెలియకపోవడం ఏంటని ఈ అమ్మాయిని ఇచ్చేస్తే ఈ అమ్మాయి లేదు సార్ సరే పద పేషెంట్ వస్తుంటాను 13 నెంబర్ పేషెంట్. నిజంగానే ఒక పేషెంట్ ఆక్సిజన్ సరిగా అందక ఏదో అయిపోయి సఫికేట్ అవుతుంది. సరే వీళ్ళు గబగబా వెళ్ళి ఆ పేషెంట్ అక్కడ అమ్మాయి కూడా అది 13 నెంబర్ పేషెంట్ ఉమెన్ లేడీ అమ్మాయి సఫికేట్ అవుతుంటే గబగబా ట్రీట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నార్మల్ చేసి ఊపిరి మామూలుగా వచ్చేటి చేసి బేసిక్ ట్రీట్మెంట్ అందించి మెడిసిన్స్ ఇంజెక్షన్ చేశారు. అమ్మాయి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఈ డాక్టరు ఈ నర్సు మిగతా 2 డాక్టర్లు ఆ హడావిడిలో మొత్తానికి ఆ అమ్మాయిని ఇచ్చేశారు. చేసి ఏదైనా ఉంటే చెప్పు అలా పడుకోకూడదని చెప్పి నర్స్కి వార్నింగ్ ఇచ్చి వీళ్ళు వెళ్ళిపోతూ పాపం ఎవరైనా అప్పుడు ఫోకస్గా చూశారు అమ్మాయిని. అమ్మాయి ఎవరో కాదు వీళ్ళ డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ ఆ పేషెంట్ ఇలా ఉంది సార్ అని చెప్పిన అమ్మాయి. నాకు అర్థం కాలే అంటే పేషెంట్ ఇదిలో ఉండి మరి బయటకు వచ్చింది ఆ అమ్మాయి అంటున్నారు. ఆ అమ్మాయి లుక్కే ఉందన్నారు. ఆ అమ్మాయే చెప్పింది అంటున్నారు. అంటే అర్థం ఏంటి పేషెంట్ ప్రాణాలతో ఉండగా కూడా ఒక్కొక్కసారి పేషెంట్ బాడీలో నుంచి సోల్ రావచ్చు అనేది ఈ యొక్క రియల్ లైఫ్ సంఘటన ప్రూవ్ చేసింది. ఇప్పుడు నాకు చెప్పింది ఎవరో ఒక నార్మల్గా ఉండే వ్యక్తి చెప్పుకుంటే నేను పెద్దగా రియాక్ట్ అయ్యే ఉంటాను. చెప్పింది ఒక డాక్టర్. ఆయన అడిగితే ఎట్లా సార్ కుదురుద్దంటే ఏమన్నావు గారు నాకు తెలియదు బట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ మై ప్రెజెన్స్. నా ముందు జరిగింది, నేనే చేశాను. నేను వెళ్ళి ఆ అమ్మాయికి బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చాను, నేను చూశాను. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దీనికి నేను ఎటువంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, కానీ ఎటువంటి కామెంట్స్ చేయను. కానీ ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ఇది ఎందుకు చెప్పానంటే సమ్వేర్ ఈ రియల్ స్టోరీకి ఇప్పుడు మన వరుణ్ బాబు వస్తుంది కదా కొరియా కనకరాజు, దానికి ఒక చిన్న కనెక్టివిటీ ఉంటుంది. అందుకని చెప్పాను. బట్ అలాగే ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే వీడియో మీకు రియల్ లైఫ్లో మీరు విన్నది కానీ మీరు అత్యంత సమీపంగా క్లోజ్గా ఉన్న వ్యక్తులు చెప్పిన ఈ కోస్ట్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదన్నా ఉంటే సరదాగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.